లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడినటువంటి శ్రీరంగనాథుడు వేంచేసి ఉన్నటువంటి తల్పగిరి క్షేత్రంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహింపబడేటువంటి కళ్యాణ మహోత్సవంలో మనమందరం కూడా పాలు పంచుకునేటువంటి సౌభాగ్యాన్ని పొంది ఉన్నాం. శ్రీరంగనాథుడు మొట్టమొదటగా వైకుంఠం నుండి భూమికి దిగి వచ్చాడు. శ్రీవైకుంఠంలో పరమాత్మ ఎలా వేంచేసి ఉంటాడు? అక్కడ పర వ్యూహ విభవ అంతర్యామి అర్చ అనేటువంటి 5 రూపాలు భగవంతుడికి విశేషంగా ఉన్నాయి. ఈనాడు పాంచరాత్ర ఆగమోక్తంగా కమప్యాద్యం గురుం వందే కమలాగ్రహవేధినం ప్రవక్త ఛందసాం వక్త పంచరాత్రస్య యస్వయం అనేటువంటి సాక్షాత్ భగవంతుని యొక్క ముఖారవిందం నుండి వెలువడినటువంటి ఆ పాంచరాత్ర ఆగమోక్తంగా తల్పగిరి రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఈనాడు విశేషంగా ఇక్కడ నిర్వర్తించుకుంటున్నాడు. భక్తుల యొక్క సౌభాగ్యం కలిగింది. భగవంతుణ్ణి సేవించడం అనేది మన యొక్క ముఖ్య కర్తవ్యం. ఈ కరచరణాది అవయవాలన్నీ కూడా భగవంతుడు మనకు ఎందుకోసం ఇచ్చాడు అంటే తనను సేవించుకోవడానికి. మనుష్య జన్మను మనం సార్థకం చేసుకోవాలంటే విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితమన్న రీతిగా ఈ కరచరణాది అవయములన్నీ కూడా భగవదర్పితములు చేయాలి. అంచేత కన్నులున్నందుకు తల్పగిరి రంగనాథ స్వామిని మనం విశేషంగా అక్కడ తిలకించాలి. నోరున్నందుకు ఆ రంగనాథ స్వామిని కీర్తించాలి. చెవులున్నందుకు ఆ రంగనాథ స్వామి యొక్క గుణగణాల్ని మనం వినాలి. ఆ నాసిక ఉన్నందుకు రంగనాథ స్వామి దివ్య పాదార వింద పరిగంతు సమర్పింపబడినటువంటి ఆ తులసిని ఒకసారి ఆఘ్రాణం చెయ్యాలి. చేతులున్నందుకు రంగనాథ స్వామిని మనం భజించాలి. పాదములున్నందుకు రంగనాథ స్వామి వెంచేసి ఉన్నటువంటి తల్పగిరి క్షేత్రానికి ఈ కళ్యాణ మహోత్సవానికి రావాలి. అత్యద్భుతమైనటువంటి కళ్యాణ మహోత్సవం అనేది ఇక్కడ విశేషంగా నిర్వర్తింపబడుతున్నది. వైకుంఠేత పరేలోకే శ్రియా సార్థం జగత్పతి ఆస్తే విష్ణు అచింత్యాత్మా భక్తై భాగవతై సహ అన్న రీతిగా శ్రియపతి అయినటువంటి శ్రీమన్నారాయణుడు తద్విష్ణో పరమం పదగం సదా పశ్యంతి సూరయః అని వేదం చెప్పిన రీతిగా ఆ పరమపదంలో వేంచేసి ఉంటాడు పరమాత్మ పరంధాముడు పురుషోత్తముడు లక్ష్మీ వల్లభుడు. అటువంటి స్వామి ఈనాడు మన యొక్క కళ్ళకు గోచరిస్తున్నాడు అంటే ఇదే అర్చారూపం యొక్క వైభవం అన్నమాట. అచ్చట ఎలా వేంచేసి ఉంటాడు? సవ్యం పాదం ప్రసార్య శత దురితహరం దక్షిణం కుంచయిత్వా జానున్యాదాయ సవ్యేతరమితర భుజం నాగభోగే నిధాయ పశ్చాత్ బాహుద్వయేన ప్రతిభట శమనే ధారయన్ శంఖచక్రే దేవీ భూషాదిజుష్టః జనయతు జగతాం శర్మ వైకుంఠనాథ అన్న రీతిగా శ్రీవైకుంఠంలో వేంచేసి ఉంటాడు పరమాత్మ. అట్టి పరమాత్మ ఈనాడు అర్చామూర్తిగా ఈ క్షేత్రంలో తల్పగిరి క్షేత్రంలో వేంచేసి ఉన్నాడు కదా. భగవంతుడి యొక్క ఎల్లప్పుడూ కూడా శ్రియా భూమ్యాచ నీడయా అన్న రీతిగా ఎచ్చట భగవంతుడు ఉంటాడో అక్కడ భగవతి అమ్మవారు ఉంటారు. భగవంతుణ్ణి విడిచిపెట్టి అమ్మవారు ఉండరు, అమ్మవారిని విడిచిపెట్టి భగవంతుడు ఉంటాడు. దివ్య దంపతులు అని పేరు. గురుభ్యః తద్గురుభ్యశ్చ నమోవాకమధీమహే ప్రణీమహే చ తత్ర ఆద్యౌ దంపతి జగతాంపతి అన్న రీతిగా దివ్య దంపతులు ఎల్లప్పుడూ కూడా దైవతం దంపతీనః అన్నారు. ఆ ప్రకారంగా ఈనాడు అచ్చట విశేషంగా
శ్రీదేవి భూదేవి నీలాదేవితో వేంచేసి ఉండేటువంటి పరమాత్మ అర్చామూర్తిగా శ్రీరంగ క్షేత్రంలో ఎలా వేంచేసి ఉంటాడో అదే ప్రకారం ఇచ్చట ఈ క్షేత్రంలో పినాకి ఉంటాడు. ఆదిశేషుడు దేవదేవునికి సర్వదే సర్వకాల సర్వావస్థల యందు కూడా సకల విధములైనటువంటి కైంకర్యాన్ని చేస్తూ తరిస్తాడు. వివాస శయ్యాసన పాదుకాంశకోపధాన వారణాదిభి అన్న రీతిగా తయా సహాసీనం అనంత భోగిని అన్న రీతిగా ప్రకృష్ట విజ్ఞాన బలైకదావని అన్న రీతి వల్ల ఒకానొక సందర్భంలో క్రీడాశైలంగా భగవంతుడు కూడా ఆయనకు కూడా బోరు కొడతాను. ఎప్పుడనే ఒకే చోట ఉంటే ఎట్లా, ఈ భూలోకం చాలా బాగుంటుంది కదా, పర్వతాలతో నదులతో ఇది చాలా అత్యద్భుతంగా శోభాయమానంగా ఉంటుంది, అక్కడ నాకేం లేదనుకుంటాడు. ఓ దేవదేవ, ఎల్లప్పుడూ కూడా నీ యొక్క నామాన్ని నేను ఉచ్చరిస్తూ ఉండాలి. కలియుగంలో కలవు సంకీర్త్య కేశవమన్నారు. హరేర్నామ 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 ఇవ కేవలం కలవు నాస్తేవ 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 గతిరన్యథా అన్న రీతిగా ఆ కలియుగంలో నామ సంకీర్తనం చెయ్యాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఆ రంగనాథ 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 అని ఒక్కసారి ఎలుగెత్తి ఆ దేవదేవుణ్ణి మీరందరూ కూడా కీర్తిస్తే ఈ తపస్సు చేత కాని, ధ్యానం చేత కాని, యజ్ఞం చేత కాని మనకు దొరికేటువంటి ఫలమనేది, లభించేటువంటి ఫలమనేది మనకు నామ సంకీర్తనం ద్వారా కూడా లభిస్తుంది. కనుక నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం ప్రణామో దుఃఖ శమనః తం నమామి హరిం పరమన్న రీతిగా ఈనాడు ప్రతి ఒక్కరూ ఆ దేవదేవుణ్ణి మనం స్తోత్రం చేయాలి. స్తోత్ర ప్రియుడనమాట భగవంతుడు. అంచేత మనమందరం కూడా శ్రీవైకుంఠానికి ఎప్పుడు వెళ్తామో తెలియదు. అలాగే తిరుప్పార్కడల్ అనేటువంటి క్షీరాబ్ది పాల కడలిలో భగవంతుడు వేంచేసి ఉంటాడు. అలాగే విభవావతారాన్ని స్వీకరించాడు, రామకృష్ణాది అవతారాన్ని స్వీకరించాడు. తరువాత అంతర్యామిగా అక్కడ భగవంతుడు మన యొక్క హృదయంలో వేంచేసి ఉంటాడు. తదుపరి అర్చారూపంగా భగవంతుడు వేంచేసి ఉంటాడు. కనుక ఇట్టి ఆ పరమాత్మ యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ప్రతి ఒక్కరూ కూడా కనులారా తిలకించండి. కళ్యాణోత్సవాన్ని ప్రారంభిస్తున్నాడు అర్చకోత్తమ. ఏ పనిని ప్రారంభించినా కూడా ఆ పని నిర్విఘ్నంగా కొనసాగాలి, నిర్విఘ్నంగా పరిసమాప్తం అవ్వాలి. అందువల్ల ఆగమం ఏం చెప్తుందంటే నిర్విఘ్న పరిసమాప్తి కొరకు విశ్వక్సేనుడిని ఆరాధించండి అని చెప్తుంది. విశ్వక్సేనుడు అనేటువంటి వారు ఎవరు? శ్రీవైకుంఠంలో అనంతుడు, గరుడు, విశ్వక్సేనుడు అనేటువంటి ముగ్గురు నిత్యసూరులు అక్కడ ఉన్నారండి. ఆ విశ్వక్సేనుల వారు ఎలాగైతే తిరుమల క్షేత్రంలో జరగండి 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 అని జనాల్ని అలా నెట్టుతూ ఉంటారో ఆ ప్రకారంగా శ్రీవైకుంఠంలో వేంచేసి ఉన్నటువంటి పరమపదనాథుని దర్శించుకోవడానికి యక్ష గంధర్వ కిన్నర కింపురుషాదులందరూ కూడా అక్కడ తోసుకొని వస్తారట. వాళ్ళందరినీ కట్టడి చేసేవాడు ఎవరు అంటే విశ్వక్సేనుల వారు. అందువల్ల వందే వైకుంఠ సేనాన్యం దేవం సూత్రవతీసకం యద్వేత్ర శిఖర స్పందే విశ్వమేత వ్యవస్థితమన్న రీతిగా అతని యొక్క చేతిలో ఒక చిన్న దత్తం ఉంటుంది. సూత్రవతి అనే అతని యొక్క ధర్మపత్నికి పేరు. అందువల్ల వైకుంఠ సేనాని ఎలాగైతే రక్షక భటులు ఉంటారో భక్తుల్ని, అలాగే ఇక్కడ కట్టడి చేయకపోతే ఎవ్వరూ వినరు. మనకంత సంస్కారం కూడా లేదు. మనం మెల్లమెల్లగా వెళ్తాం, తోసుకోకుండా వెళ్తామనేటువంటి భావన మనలో ఉండదు. ఎట్లయినా ముందుండాలి 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 భావన. మనం ఎంత దూరంగా ఉంటే భగవంతుడు ఇక్కడికి మనల్ని చూస్తాడు, దగ్గరగా ఉంటే అతను చూడట అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అంచేత అల్లంత దూరంలో ఉంటే భగవంతుడి యొక్క చూపు దూరంలోనే ఉంటుంది. ఆ ప్రకారంగా విశ్వక్సేనుల వారు
వైకుంఠ సేనాని. ఆయన అక్కడ పెద్ద అంటే ఎస్పీ లాగా మనం చెప్పుకోవచ్చు, లేక ఇంకా ఐజీ లాగా చెప్పుకోవచ్చు. ఆ ప్రకారంగా స్వామి ఉంటారు. ఆ విశ్వక్సేన ఆరాధనలో ఇక్కడ విశేషంగా అంటే ఆ విశ్వక్సేన వారిని ఆరాధించి తదుపరి కళ్యాణ మహోత్సవం అనేది నిర్విఘ్నంగా ప్రసన్నవదనం ధ్యాయే సర్వే పరిషత్యా పరశుతం విఘ్నం నిఘ్నం విశ్వక్సేన గోవిందమో అస్మి భగవతః మహాపురుషస్య పాంచరాత్ర అనుభక్తంగా క్రమంగా విశ్వక్సేనారాధన శుద్ధి పుణ్యాహవాచన కైంకర్యం
ఇప్పుడు రక్షాబంధమైనటువంటి కైంకర్యం ప్రతిసర బంధం అని చెప్తూ ఉంటాం. భగవంతుడు భక్తుడు రక్షించడానికై అతడు కంకణం కట్టుకుంటాడు. మనం అనుకుంటాం మన కొరకు అని, కానీ భగవంతుడు భక్తులు బాగుండాలని భగవంతుడు ఇటువంటి రక్షాబంధన కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటాడు. ఇది చాలా పరమ పవిత్రం అన్నమాట. సమస్తమైనటువంటి దోషాలంతటి కూడా పోగొట్టుదట. అందువల్ల వివాహాది కర్మలలో విశేషంగా శుభ పరిమాణంగా ఈ రక్ష అనేటువంటి ఇక్కడ ఆదిశేషుడు ఆవాహనం చేయడం, పసుపు తాడు ఆ ప్రకారం ఇక్కడ సుదర్శనాన్ని ఆవాహనం చేసి జగదగశ్రీ సుదర్శన అన్న రీతిగా భగవంతుని యొక్క సమస్తమైనటువంటి కార్యాలలో ముందుండి నడిపించేవాడు సుదర్శనుడు. స్మరత్ సహస్రార శిఖాది తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషా ప్రాణ వినాశ విష్ణో చక్రం సదాహం శరణం ప్రపత్తి అన్న రీతిగా ఒక్కసారి ఆ రంగనాథ స్వామిని మీరందరూ కూడా దర్శించుకోండి. కందర్పకోటి సదృశం కమనీయ వేషం ముక్తావళి లలితకంఠ ఉదారహారం పీతాంబర తుది విరాజిత దివ్యదేహం శ్రీ రంగనాథమజమాత్మని సన్నిధత్తామన్న రీతిగా చతుర్భుజములతో ఆ దేవదేవుడు గదాధారి అయి అమూల్యమైనటువంటి అనర్ఘములైనటువంటి ఆ మణిమాణిక్యాదులతో ఆ ఆభరణాలంతా కూడా ధరించి ఉంటే ఈనాడు అనుగ్రహిస్తూ ఉన్నాడు కదా. ఆ చిరునవ్వు చూడండి. ఆ భగవంతుని యొక్క నేత్రములు మీన నేత్రములు, మత్స్య నేత్రములు ఎంత అత్యద్భుతంగా భగవంతుడు అక్కడ శోభాయమానంగా ఉన్నాడు. ఆహా, ఆ ఆభరణాలు ఏ జన్మలో ఎటువంటి పుణ్యాన్ని చేసుకున్నదో ఆ దివ్యమంగళ విగ్రహానికి అలంకారంగా ఉన్నది. స్వామివారి యొక్క ఇరుపక్కన కూడా ఆ విశేషంగా శ్రీదేవి భూదేవి అమ్మవారు వేంచేసి ఉన్నారు. ఎల్లప్పుడూ కూడా ఆ రంగనాథుడు కావచ్చు, వెంకటేశ్వరుడు కావచ్చు, వరదరాజస్వామి కావచ్చు, ఏ దేవుడైనా కూడా ఇద్దరు దేవేరులు ఉంటూనే ఉంటారట. దీనికి చమత్కారం చెప్తూ ఉంటారు. ఒక భక్తుడు వచ్చాడు. భక్తుడు అన్నప్పుడు అతను పాపం చేసి ఉండడు అనుకోకూడదు. మనం ప్రతిరోజు పాపం చేస్తూనే ఉంటాం. ఒక చీమ పోతూ ఉంటే చీమను దొక్కేస్తాం. మన దగ్గర ఏమైనా అంటే దానికి విశేష క్రిమి కీటకాలు ఉంటే అది నలిపేస్తాం. ఇదంతా పాపమే అక్కడ. కానీ ఆ భక్తుడనేవాడు స్వామి నేను ఎన్నో పాపాలు చేశాను అని చెప్పి భగవంతుడిని నమస్కరించడానికి వస్తాడు. భగవంతుడు ఇష్టపడడు. ఎందుకంటే నువ్వు పాపాలు చేశావు కదా, ఇప్పుడు వచ్చి నన్ను అడుగుతావా, ఇంతకుముందు ఏమైంది అని అటుపక్క తిరుక్కుంటాడు. తిరుక్కుంటే అమ్మవారు శ్రీదేవి అమ్మవారు ఏమి స్వామి అడుగుతుంది. వాడు పాపం చేసి వచ్చాడు, అనుగ్రహించమంటాడు, నేనెట్లా అనుగ్రహిస్తాను అని శ్రీదేవితో పోట్లాడతాడు. సరే ఆవిడ నువ్వు చేసే తప్పు స్వామి అంటుంది. దాని తర్వాత అటుపక్క తిరుక్కుంటాడు భగవంతుడు. అక్కడ అమ్మవారు భూదేవి అమ్మవారు వెయిట్ చేసి ఉన్నారు. ఏం స్వామి అడుగుతారు. వాడు తప్పు చేశాడు, మీ అక్క ఉంది శ్రీదేవి, ఆవిడ వచ్చి సపోర్ట్ చేస్తా ఉంది, నాకు నచ్చలేదు అని చెప్పాడు. అదే చెప్తుంటారు. ఆర్ద్రాపరాధిని జనేపి అభిరక్షణార్థం రంగేశ్వరస్య రమయా వినివేద్యమానే పార్శ్వే పరత్ర భవతే యది తత్ర నాసీత్ ప్రాయేణ దేవి వదనం పరివర్తితం స్యాత్. యజ్ఞోపవీత ప్రతిష్ట ఎప్పుడు కూడా గృహస్థాశ్రమ సిద్ధాంతం. యజ్ఞోపవీత ప్రతిష్ట అదే ప్రకారంగా జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజాంసి అశేషత భగవత్ శబ్దవాక్యాన్ని వినాహేయే గుణాదిభి అన్న రీతిగా ఆ భగవంతుడు జ్ఞానము, శక్తి, బలం, ఐశ్వర్యం, వీర్యం, తేజస్సు అనేటువంటి 6 గుణములతో విలసిల్లుచున్నాడు కనుక అట్టి ఆ దేవదేవుణ్ణి మనం ఈనాడు కళ్యాణోత్సవం అనేటువంటి ఒక పదం అనేది ఈ క్షేత్రంలో దాదాపు 20 సంవత్సరాలుగా వస్తున్నది. కానీ ప్రాచీనంగా అక్షతారోపణం అనేటువంటి వ్యవహారం అనేది ఉండేది. అక్షతారోపణం అంటే ఇక్కడ చూడండి, ఆ బియ్యం ఉంటాయి. ఆ బియ్యం అనేది ఇక్కడ పండుతుంది. మంచి బియ్యాన్ని శ్రద్ధతో చక్కగా అక్కడ పసుపంతా కలిపి నక్షతాహ అక్షతాహ నాశం లేనటువంటి అని అర్థం. అటువంటి అక్షతలను అక్షింతలను భగవంతుడు
భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహంలో అర్చక స్వాములు ఎప్పుడైతే అక్కడ సమర్పిస్తారో మనం పోస్తారో అంటాం. అది ఎల్లప్పుడూ కూడా మన యొక్క జీవితాలకు కూడా క్షేమాన్ని కలిగిస్తాయి. మన యొక్క జీవితంలో ఎప్పుడు క్షతం అనేది ఉండదు, నాశం అనేది ఉండదు. మనం భగవంతుని యొక్క భక్తులం, భగవంతుని యొక్క బిడ్డలం. మనం పితాచ రక్షక శేషి అన్న రీతిగా నవవిధ సంబంధాలు మనకు ఉన్నాయి. భగవంతుడు అక్కడ సాక్షాత్ మనకు తండ్రి. ఎక్కడన్నా దెబ్బ తగిలితే ఓ తండ్రి అంట, ఎక్కడన్నా దెబ్బ తగిలితే ఓ తల్లి అంట. భగవంతుడే అక్కడ తండ్రి, భగవంతుడే తల్లి. త్వమేవ మాతాచ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ అన్న రీతిగా భగవంతుణ్ణి మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థించాలి. భగవద్ అనుగ్రహం కొరకు మనం ఎల్లప్పుడూ కూడా వీక్షిస్తూ ఉండాలి, నిరీక్షిస్తూ ఉండాలి. కనుక మెల్లమెల్లగా దేవదేవుడు మన కొరకు కళ్యాణోత్సవాన్ని చేయించుకుంటున్నాడు. మన యొక్క జీవితాల్లో కళ్యాణాలు కలగాలి, మన యొక్క జీవితాల్లో మంగళాలు కలగాలి. ఎవరికైతే వివాహం కాలేదో, ఏ కన్యకైతే వివాహం కాలేదో వాళ్ళు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని భగవంతుడిని ప్రార్థిస్తే వెంటనే వాడికి వివాహం కలుగుతుంది. సంతానం లేనటువంటి వాడికి సంతాన సౌభాగ్యం కలుగుతుంది. ఎవరు ఏది కోరినా కూడా భగవంతుడు అనుగ్రహిస్తాడు. అందుకని కొండంత కోరికల్లో మనం కోరకూడదు. ఏదైతే కోరాలో అదే కోరాలి. ఏం కోరాలి స్వామి అంటే, మా అబ్బాయి ఇంజనీరింగ్ చదవాలి, మా అబ్బాయికి ఉద్యోగం రావాలి అని కోరకూడదు. ఆయనకు అన్నీ తెలుసు, ఎవరికి ఏమి ఇవ్వాలో ఆయనకు అన్నీ తెలుసు. కనుక ఆ ప్రకారంగా ఇక్కడ ఈ అక్షతారోపణ కార్యక్రమం, అలాగే కళ్యాణోత్సవ కార్యక్రమంలో భక్తులందరూ కూడా ఎప్పుడెప్పుడా యజ్ఞోపవీత ధారణం, అలాగే తుడుమాంగల్య ధారణం జరుగుతుందని మనందరూ కూడా చూస్తున్నాం. పురుష సహస్రాక్ష సహస్రపాద
दशद्वादशाम्यहम् अधोतं परिहोदकं सकुलेर्यदशाकुलम् मृगस्य सुतमक्षया तद्दशद्वादशाम्यहम् आरात्ते अग्निरस्मारात् परशुरस्तुते द्वाते द्वाभिर्षदः स्वस्तिते स्तवनस्पते स्वस्तिते स्तवनस्पते नमस्य कृत्सदे रुद्राय नमो रुद्राय स कृत्सदे गोष्ठमसि नमस्ते अस्तु वामाहिगुंसि शिरसि न शिवक्षो नमस्ते अस्तु वामाहिगुंसि रुद्रादेव शकुने सामगायसि ब्रह्मपुत्र इव समनेषु शकुंशसि स्वस्ति नस्य गुणैरस्तत्पृथिरः सुमना भव मन्दाभिवसानस्य दक्षिणवनेभिराजोऽभिषप्रसीदत अस्माकमण्डलमयञ्जोषतयत्सौम्यस्यान्तसो बुधोदते अनक्षर బాధపరుచుకుంటున్నా శ్రీరంగంలో వేయించేసినటువంటి స్వామిని స్తోత్రం చేస్తారు. సప్త ప్రాకార మధ్య సరసిజ ముకుడోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే ముతుతర పడినాభోగి పర్యంక భాగే నిద్రా ముద్రాభిరామం కటి నికట శిర పార్శ్వవిన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహమన్నారు. ఆ పద్మాదాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం అనేటువంటి ఈ వాక్యాన్ని పెద్దలు తంపగిరి రంగనాథ స్వామి వారి పక్కన వేయించేసినటువంటి ఆ పద్మా ధాత్రి ధాత్రి అంటే భూమాదేవి శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి ఈ రంగనాథుడే మనకు శరణు శరణు అని పెద్దల యొక్క మాట. ఎంతో అత్యద్భుతమైనటువంటి రూపాన్ని దివ్యమంగళ విగ్రహాన్ని భగవంతుడు ఇక్కడ విశేషంగా ధరించి ఉన్నాడు. అలాగే నూతన వధూవరులకు నూతన పుష్పాలంకరణ పుష్పమాలిక ఎలాగైతే వివాహ మహోత్సవంలో పూల దండలు అక్కడ విశేషంగా మనం అక్కడ వేస్తాము, అలాగే ఇచ్చట కూడా ఈనాడు నూతన వధూవరులుగా శ్రీదేవి భూదేవి సమేత రంగనాథ స్వామి ఇక్కడ వేంచేసి ఉన్నాడు. వాస్తవంగా చూస్తే భగవంతుడు ఎందుకోసం ఈ కళ్యాణోత్సవాన్ని ఇక్కడ చేయించుకోవాలి అంటే మన కొరకే చేయించుకుంటున్నాడు. ఆయనకి ఎప్పుడో వివాహం జరిగిపోయింది. ప్రతి సంవత్సరం కూడా ఎందుకు చేయించుకోవాలంటే భక్తుల యొక్క జీవితాలలో కళ్యాణం అనేది ఎల్లప్పుడూ ఉండాలి. కళ్యం అనే శబ్దానికి సుఖం అని అర్థం. కళ్యం ప్రాపయతి అనయతి ఇది కళ్యాణం. సుఖాన్ని, శుభాన్ని, ఆనందాన్ని, మోదాన్ని, ప్రమోదాన్ని కలిగించేటువంటి కళ్యాణ మహోత్సవం ఇప్పుడు విశేషంగా ప్రతిసర బంధం అనేటువంటి ఆ కైంకర్యం ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి కుడి చేతికి ఈ ప్రతిసర బంధని కైంకర్యం చేస్తున్నారు.
ఇప్పుడు పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వర్తించబడుతున్నది. నిత్యాపేతం బలవం భక్తం ప్రజాపదేశం వధూవరులకు నూతన వస్త్రధారణ కైంకర్యం. భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో భగవంతుడికి వస్త్రాలు సమర్పిస్తున్నారు. భగవంతుడు కూడా స్వీకరిస్తున్నాడు కనుక శ్రీభూ సమేతుడు రంగనాథ స్వామికి పాంచరాత్ర ఆగమోక్తంగా ఇప్పుడు విశేషమైనటువంటి నూతన వస్త్రధారణ కైంకర్యం అని నిర్వర్తించబడుతుంది. ఆశాస్తేయం యజమానోసో ఆయురాశాస్తే సుప్రజాస్తమనశాస్తే సజానవనస్యామాశాస్తే ఉత్తరాన్యవయజ్ఞామాశాస్తే భోజావిష్కరణమాశాస్తే దుర్యంద్రామాశాస్తే విశ్వం ప్రియమాశాస్తే గగనేన హర్షాశాస్తే తదస్యాత్తదృభ్యాద్ తదస్మై దేవాదాసంతాం చష్టాదాదామదనత్తస్తాస్తే త్వాం వదో అష్టాదాద్రవాయుగోష దీర్ఘమాయు కృణోదవ సుమంగళే ధియం వదో దివాగో సమేత పశ్యత సౌభాగ్యమస్మై దత్తాయాదాస్తంగపరేతన ఇమాన్ పవిత్రమేఘస్సుపుత్రాగో సుభగాన్ కృణో దశాస్యాం పుత్రానాదేహి వదమేకాదశం రాజాధిరాజాయ ప్రసజ్య సాహినే నమామయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాయ భగ్యం కామే అస్తురో వై శ్రవణాదధాతో కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః రాజవత్తే పయత్వదేరత్వరాజ ధ్రువాదిశాం వైష్ణవజ్ఞఘోరాశ్చ చ నాథా సోజామనాథా పరమపదనాథుడికి పల్లాండు పాడినటువంటి పెరియాళ్వారు, ఇలాగైతే రంగనాథ స్వామికి తన యొక్క పుత్రిక అయినటువంటి గోదాదేవిని కన్యాదానం చేశారో ఆ రీతిన ఇక్కడ కూడా పెరియాళ్వారు అనేటువంటి విద్యుచిత్తుల వారు పురుముఖం ఆదిత్య ప్రాహ వేదానశేష నరపతి పరికృప్తం శుల్కం ఆదాతు కామ
శ్వశురం అమరవంద్యం రంగనాథస్య సాక్షాత్ భుజకుల తిలకం తం విష్ణుచిత్తం నమామి అన్న రీతిగా ఆ పెరియాళ్వ సమర్పించబడినటువంటి ఆ వస్త్రాన్ని భగవంతుడు స్వీకరించాడు. తరువాత మధుపర్కం అనేటువంటి ఒక కైంకరి. మధు అనే శబ్దానికి తేనె అని అర్థం. అంటే అరటిపండు, తేనె, పాలు ఇవన్నీ కలిపి వాళ్ళ యొక్క జీవితం ఎల్లప్పుడూ కూడా తీయగా ఉండాలి, ఎల్లప్పుడూ మధురంగానే ఉండాలి. ఎక్కడ కూడా జీవితంలో తేడా రాకూడదు. అన్యోన్య దాంపత్యం చాలా ముఖ్యం. అందువల్ల ఇక్కడ మధుపర్కం అనేటువంటి ఒక కైంకర్యం అనేది మనకు ఆగమ శాస్త్రంలో చెప్పబడినది. భగవంతుడికి ఒక తీయటి పదార్థాన్ని, మధుర పదార్థాన్ని సమర్పించి ఇక్కడ విశేషంగా ఆ కైంకర్యాన్ని నిర్వర్తించాం. దుర్మాంగల్య ధారణ వరకు మహాసంకల్పం చెప్తున్నారు అర్చక స్వామి. లోకా
विमत्तं वा एतर्ह्योत्रं ब्रह्मण आदायेन पत्नी सह बहुर्निर्देशाञ्चे अञ्जनोपूर्णपात्रमाणयति वेदमेवास्यामृजाददाति प्रजयाहि मनुष्यपूर्णः गुणम्यमृष्टे अवधृतदेवोपमृत्वा तिष्ठति नमः प्रसिद्ध्य వల్ల ఇక్కడే ఉండి నువ్వు అందరినీ అనుగ్రహించాలని కోరుకున్న రీతిగా ఈనాడు విశేషంగా ఆ రంగనాథుడు ఇక్కడ వేంచేసి ఉండే ఆదిశేషునిపై పబ్బడి